సో ఈ క్లమిడియా అనేది కూడా ఒక ఎస్టీడీ ఇన్ఫెక్షన్, ఇది ఒక సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. జనరల్గా ఈ క్లమిడియా ఇన్ఫెక్షన్ సోకిన వాళ్ళలో ఏంటంటే జనరల్గా మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ బర్నింగ్ మిక్చరేషన్, అంటే యూరిన్లో మంట, యూరిన్ పోసేప్పుడు పెయిన్ వైల్ డ్యూరింగ్ పాసింగ్ యూరిన్ అని చెప్తూ ఉంటాం. అలాగే సెక్షువల్ ఇంటర్కోర్స్లో కూడా డిస్పెరియూనియా, డిఫరెంట్ డ్యూరింగ్ ఇంటర్కోర్స్ అంటే కాయిటస్ కలిసేటప్పుడు కూడా విపరీతమైన నొప్పి అది ఉంటూ ఉంటుంది. సో జనరల్గా ఈ క్లమిడియల్ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే చాలా ఏళ్ళ వరకు కొంతమంది ఇండివిజువల్స్లో హెల్దీగా ఉండి ఇన్ఫెక్ట్ అయిన ఇండివిజువల్స్లో ఏంటంటే చాలా వరకు ఇన్ఫెక్షన్స్ అసిమ్టమాటిక్గా ఉంటూ ఉంటాయి, అంటే ఎటువంటి లక్షణాలు ఏమి కనిపించవు. సో ఈ క్లమిడియల్ ఇన్ఫెక్షన్స్ ఒకసారి సోకిన తర్వాత ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం జనరల్గా ఇది ఫిమేల్స్కి అయితే ఈ వెజనల్ ఇన్ఫెక్షన్స్ రావటం, మేల్స్లో అయితే ఈ పినల్ ఇన్ఫెక్షన్స్ రావటం. ఇన్ఫెక్షన్స్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత అది ఎర్లీ స్టేజెస్లో మనం దాన్ని కాజ్ అనేది రూట్ అవుట్ చేసుకోకుండా, దాన్ని మనం ట్రీట్మెంట్ తీసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్గా ఇన్ఫెక్షన్స్ అనేవి యూరినరీ బ్లాడర్ వరకు రీచ్ అవటం, లేదంటే పైన యూరేట్రస్ వరకు వెళ్ళటం, లేదంటే ఒకసారి కిడ్నీ వరకు కూడా ఇన్ఫెక్షన్స్ సోకి దీర్ఘకాలిక మొండి వ్యాధులుగా మారే ఆస్కారం ఎంతైనా ఉంటూ ఉంటుంది.